సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ఈ రోజు జరుగుతున్న నీట్ ఎగ్జామ్ కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 24 పరీక్షా కేంద్రాల్లో స్టూడెంట్స్ ఎగ్జామ్ కు హాజరయ్యారు. నీట్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి స్టూడెంట్ ను క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. ఫోటో కావాలి కదా మీ ఫాదర్ నేమ్ ఏంటమ్మా? రమేష్. పర్వాలేదంటే ఎంతవరకు మనం వెళ్ళరమ్మా. చూడండి, మీరు ఒకటి తీసుకోండి, వాళ్ళు ఒకటి తీసుకోండి. పక్కాలండి అమ్మా, పేరెంట్స్ పక్కాలండి, పేరెంట్స్ పక్కాలండి. కన్ఫ్యూజ్ చేయకండి ఎగ్జామ్కి వెళ్ళి పేరెంట్స్ పక్కాలండి అమ్మా, పేరెంట్స్ పక్కాలండి, పేరెంట్స్ పక్కాలండి, బయటకెళ్ళండి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వడగాల్పులు తోడయ్యాయి. దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. హీట్ వేవ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోడ్డుపై వేడిని తగ్గించేందుకు స్ప్రింక్లర్లతో వాటర్లను స్ప్రే చేస్తున్నారు. సన్ స్ట్రోక్ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడంతో పాటు బాగా చెమటలు పట్టి నీరసంగా ఉంటే సత్వరమే చికిత్స పొందాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల కారణంగా శంకర్విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు నిలిచిపోయాయి. శంకర్విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనుల కోసం కాంట్రాక్ట్ ఇతర రాష్ట్రాల కార్మికులను నియమించారు. అయితే వారి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా వారంతా సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో బ్రిడ్జ్ నిర్మాణం పనులు నిలిచిపోయాయి. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకర్విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తూ వారికి తగు సూచనలు చేస్తున్నారు. ఈ మధ్య సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతాయని చెప్పారు. కానీ ఆచరణలో కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలతో ప్రజలు అల్లాడుతున్నారని, వెంటనే బ్రిడ్జి నిర్మాణం పనులను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ శంకర్విలాస్ బ్రిడ్జిని వేగవంతం చేయాలని చెప్పేసి నేను ప్రకటన చేశారు. మేము అడుగుతూ ఉన్నాం. బ్రిడ్జిని కూలగొట్టి దాదాపుగా 5 నెలలు అయింది. గుంటూరులో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. ఇంతవరకు ఆ పక్క ఈ పక్క షాపు యజమానులకి న్యాయం చేయాల, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ భూసేకరణ చట్టం ప్రకారం తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. గుంటూరులో అన్ని చోట్ల ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉండి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము ముందే ప్రతిపాదన చేశాం, ఆర్ఓబితో పాటు ఆర్యూబీ కూడా నిర్మాణం చేయండి. ఆర్యూబీ ముందు నిర్మాణం చేస్తే ఆర్ఓబీకి అసలు లేట్ అయినా కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందని చెప్పేసి, దానికి అవసరమైతే ఒక 30-40 కోట్లు ఎక్స్ట్రా అయినా మీరు సేకరించండి అని చెప్పేసి మేము చెప్పాం. మన శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు కూడా ఆ రోజు సూచనలు చేశారు. ఆ సూచనలు పెడచెవిని పెట్టారు. ఈరోజు బ్రిడ్జి నిర్మాణం పనులు వేగం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంతవరకు భూసేకరణ జరగలేదు. కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఊరక ఉపన్యాసాలు చెప్పడమే కాకుండా దీన్ని వేగిరపరిచి గుంటూరు టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ని క్రమబద్ధం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. ముస్లిం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. పేద ముస్లిం పిల్లల కోసం పొన్నూరు రోడ్డు అంజుమన్ పాఠశాలలో ఉచితంగా ఖత్నా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, ముస్లిం యూత్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలోని 350 మంది ముస్లిం పిల్లలకు కత్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 18 ఏళ్ల నుంచి ఉచితంగా కత్నా కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సలీం, సెక్రటరీ అబ్దుల్ రవూఫ్, ట్రెజరర్ ఆరిఫ్, సలీం బాషా, ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు దాదాపు 300 మందికి 6 లక్షల రూపాయల పైచిలుకు ఖర్చుతో భోజన వసతితో పాటు 15 రోజుల పాటు వాళ్ళకి కావాల్సినటువంటి మందుల దగ్గర నుండి యాంటీబయాటిక్స్ దగ్గర నుండి ముఖ్యంగా రావడానికి పోవడానికి అయ్యేటువంటి ఖర్చులతో పాటు వాళ్ళ కిట్తో గోధుమ పిండి కానీ అలాగే నెయ్యి కానీ కొబ్బరి కానీ ఇటువంటి మంచి పోషకాహారాలతో కూడుకున్నటువంటి ఒక కిట్ని వాళ్ళకి అందించేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ముస్లిం యూత్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. ముస్లిం యూత్ అసోసియేషన్ ఆధారంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ సుంతి కార్యక్రమం ముస్లిం పేదల పిల్లలకు విజయవంతంగా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమానికి మా ముస్లిం యూత్ అసోసియేషన్ మా పెద్దన్నలు మొత్తం రాజకీయ నాయకుల సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పుడు దాకా 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. విజయవంతంగా కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగుతుందని మేము అల్లాతో దయచేసి ప్రార్థన చేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి రాజధాని భూములను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడంలో ఉన్న శ్రద్ధ పేదలకు ఇవ్వాల్సిన ఇంటి స్థలాల మీద లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీఎం బాబురావు ధ్వజమెత్తారు. బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిహెచ్ బాబురావు మాట్లాడారు. అమరావతిని కార్పొరేట్ రాజధానిలా కాకుండా ప్రజా రాజధానిలా తయారు చేయాలని కోరారు. మొదటి విడత సేకరించిన భూములను అభివృద్ది చేయకుండా రెండవ విడత భూసేకరణకు ఈ ప్రభుత్వం పూనుకోవడం దారుణమన్నారు. అన్ని గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి గ్రామస్తుల అనుమతితోనే భూసేకరణ చేయాలని సూచించారు. పరిశ్రమల పేరుతో చినకాకానిలో వక్ఫ్ భూములను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే రాజధానిలో నివాసం ఉంటున్న పేదలకు మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వై నేతాజీ, పాసిన్ రామారావు, ఈమని అప్పారావు, బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మొదట్లోనే 54,000 ఎకరాలు రాజధానికి భూములు సమకూరినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ రెండవ దశ 20,000 ఎకరాలని భూములు సమీకరించడం ప్రారంభించారు. ఇంతటితో ఆగకుండా తర్వాత దశలో ఇంకా భూముల్ని సమీకరించడానికి కావాల్సిన ప్రయత్నాల్ని ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంది. రాజధానిలో ఉన్న రైతుల అభిప్రాయాలను తీసుకోవట్లేదు. వాళ్ళకి గ్రామ గంటాల సమస్యని పరిష్కారం చేయట్లేదు. వాళ్ళకి ఎవరికైనా ప్లాట్లో తేడాలు వస్తే మార్పులకు సిద్ధపట్ల అదే ఈ కంపెనీలకు ఇచ్చిన భూమికి పేర్లు మార్చడం, స్థలం మార్చడం, గ్రామాలు మార్చడం యథేచ్ఛగా చేసుకెళ్ళిపోతున్నారు. మేము ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది, మీరు ఇప్పటికైనా ఈ రెండవ దశ భూ సమీకరణ పేరుతో దాన్ని ఆపండి. మొదటి దశను అభివృద్ధి చేయండి. ఎస్ఎం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో ఉచితంగా ఖత్నా కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మైనార్టీ నాయకులు సయ్యద్ ముజీబ్ ఆధ్వర్యంలో 500 మంది పేద ముస్లిం పిల్లలకు ఉచితంగా ఖత్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జియావుర్ రెహమాన్, ఉల్మాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉల్మాలు ఖత్నా కార్యక్రమం విశిష్టత వివరించారు. సమాజానికి సేవ చేయడమే లక్ష్యంగా ఎస్ఎం చారిటబుల్ ఫౌండేషన్ పనిచేస్తుందని ముజీబ్ తెలిపారు. ఈరోజు మా ఫౌండేషన్ ఎస్ఎం చారిటబుల్ ఫౌండేషన్ తరఫున ఈ ఉచిత శిబిరం ఖత్నా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాము. ఈ సంవత్సరం మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దాదాపు 500 మంది పిల్లలకు మేము సుంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. వాళ్ళ శ్రేష్ఠుని దృష్టిలో పెట్టుకొని స్పెషలిస్ట్ డాక్టర్ పర్యవేక్షణలో ఈ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాము. వాళ్ళ పౌష్టికానికి అవసరమైన వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో, వాళ్ళు త్వరగా హీల్ అవ్వాలి, రికవర్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి పౌష్టిక ఆహార కిట్ను కూడా మనం ఈరోజు సరఫరా చేస్తూ ఉన్నాం. 7 సంవత్సరాల లోపే పిల్లలకి చేయించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ఇది డబ్బులు లేక చాలామంది 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చేయించడానికి అట్టవండిపోతున్నారు. వారికి సహకరించే విధంగా, పేదలకు సహకరించే విధంగా ఇలా ఫౌండేషన్ ద్వారా ఖత్నా కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమం భావిస్తున్నాను. ముజీబ్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం ఇంకా చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. నేటి సమాజంలో వస్తున్న గుండె జబ్బులపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది.
అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నూతక్కి విజయలక్ష్మి ప్రసంగించారు. నేడు వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాకులు వస్తున్నాయని చెప్పారు. ప్రధానంగా మానసిక ఒత్తిడి, ధూమపానం, ఆల్కహాల్ సేవించడం, ఆహార నియమాలు పాటించకపోవడం వలన రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడతాయని అన్నారు. దాని వలన గుండెకు రక్తం సరఫరా కాక హార్ట్ అటాకులు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీవీ రత్నారావు, జయశ్రీ, అంజిరెడ్డి, కె చంద్రశేఖర్, కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుండెకి ఊపిరితిత్తులకి మధ్యన ఉండే మేజర్ రక్తనాళాన్ని పల్మనరీ ఆర్టరీ అంటాము. మళ్ళీ పల్మనరీ వెయిన్స్ ఉంటాయి. ఆ బ్లడ్ ఫ్లో టు అండ్ ఫ్రో ఫ్రమ్ ద లంగ్స్ టు హార్ట్ అవి ఇవి క్యారీ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒకదానికొకటి తప్పకుండా కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మన లంగ్స్ కి ప్రాబ్లం వస్తుందో, మనం స్మోక్ చేసి అలా లంగ్స్ ప్రాబ్లం వస్తే ఆ భారం అంతా గుండె మీద పడుతుంది. ఎప్పుడైనా మనకి హిమోగ్లోబిన్ తగ్గినా కూడా ఆ భారం అంతా గుండె మీద పడుతుంది. గుండె మెయిన్ పని పంపింగ్ చేయడం. పంపింగ్ ఫెయిల్యూర్లోకి ఎప్పుడైనా రావచ్చు. గుండె కండరం వీక్ అయి రావచ్చు. దాన్ని కార్డియోమయోపతి అంటాం. హార్ట్ అటాక్ వచ్చి రావచ్చు. దాన్నే మనం ఎంఐ అంటాం, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, ఇస్కీమియా అంటాము. లేదు గుండె లోపల ఉండే ఎలక్ట్రికల్ యాక్టివిటీలో ఇర్రెగ్యులారిటీస్ రావడం, వాటిని ఎరిథ్మియాస్ అంటాం. సో ఈ 3 పనులకి గుండె ఇంపార్టెంట్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై పదకవితా పితామహుడు తాళపాక అన్నమయ్య జయంతి మహోత్సవం నిర్వహించారు. గాయత్రి మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో నిర్వహించగా ఎంపీకి ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల విద్యార్థులు నాదస్వరంతో శుభారంభం చేశారు. అనంతరం 200 మంది కళాకారులతో సప్తగిరి సంకీర్తనల మహాగోష్ఠి గానం నిర్వహించారు. లలిత సంగీత విశారద వ్యవస్థాపకులు డాక్టర్ రామాచారి కోమండూరిని సత్కరించారు. అనంతరం డాక్టర్ రామాచారి కోమండూరి బృందం అన్నమయ్య సంకీర్తన గానం చేశారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, ప్రముఖ సీనియర్ వైద్యురాలు పివి జయ, సంస్థ ఉపాధ్యక్షురాలు డాక్టర్ రాజేశ్వరి, పాటిబండ్ల లలిత, మాధవ్ పెద్ది మీనాక్షి, కార్యదర్శి ఏవి మంగాదేవి, కోశాధికారి మాధవ్ పెద్ది విజయలక్ష్మి పాల్గొనగా అతిథులను కళాకారులను సత్కరించారు. ఎన్నడూ లేని విధంగా, ఎక్కడ లేని విధంగా 200 మంది కళాకారులు ఇక్కడ ఒకేసారి ఆయన అన్నమాచార్య సంకీర్తనలు గానం చేసి అందరినీ పరవశింపజేశారు. ఇలాంటిది నేను ఇంతవరకు చూడలేదు. దీనిలో ఉన్న ముఖ్యాంశం ఏంటంటే అన్ని వయసుల వారు, చిన్న పిల్లల దగ్గర నుంచి విద్వాంసుల వరకు, పెద్దవారి దగ్గర నుంచి చిన్న స్కూల్ పిల్లల వరకు కూడా అందరూ దీనిలో పాల్గొని ఉత్సాహంగా, ఎంతో మధురంగా, ఎంతో రాగయుక్తంగా ఈ కీర్తనలు పాడారు. అన్నమాచారి గురించి మనందరికీ తెలుసు. అన్నమాచారి గారి మూలంగానే ఇప్పుడు ఇటువంటి అపురూపమైన సంగీతం ప్రజల్లోకి వచ్చింది. పామర్లు కూడా అర్థం చేసుకునే విధంగా. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.